ఈరోజు మన వైజాగ్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున చాలా పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హనుమాను పారాయణం గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో సుమారు 1000 మంది అనుకుంటే ఈరోజు 3000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గొప్ప విశేషం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం. అదేవిధంగా మన వాసవి క్లబ్ అనేది ఇప్పుడు 60 సంవత్సరాలు అయినా కానీ ఎన్నో సర్వీస్ ప్రోగ్రాంలు ముందుంటుంది. దానిలో ఇది గిన్నిస్ బుక్లో ఎక్కే ప్రోగ్రాం. ఈ రోజులో నేను వాసవి క్లబ్ ట్రెజరర్గా ఉన్నాను. ఈ ప్రోగ్రాంకి నేను రావడం నాకు చాలా అదృష్టంగా నేను భావించాను. చాలా చాలా బాగుంది. చక్కగా ఏర్పాటు చేస్తారు. మన వాసవి క్లబ్ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకి అందరికీ మరొకసారి మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు గురజాడ కళాక్షేత్రంలో సహస్రగళ హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. 1000 గళాలు పాల్గొంటాయనుకుంటే సుమారు 3000 గళాలతో అద్భుతంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమాన్ని తలపెట్టి దిగ్విజయంగా నడిపిస్తున్న మా యువ గవర్నర్ వేవే గుప్తాకు ప్రత్యేకంగా నా అభినందనలు, శుభాశీస్సులు. అలాగే అంతర్జాతీయ కోశాధికారి యాపిల్ గ్రానైట్స్ అధినేత సిద్ధ సూర్యప్రకాష్ గారు సతీ సమేతంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి కూడా డిస్ట్రిక్ట్ తరఫున ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆ హనుమ ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తూ అభిలషిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201A
ఆధ్వర్యంలో సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణం 3000 నుంచి 4000 మంది మధ్యలో అవుతుంది. ఈరోజు ఇలాంటి మహత్తర కార్యక్రమం మేము చేపట్టడానికి మా క్యాబినెట్ మెంబర్స్ అందరూ, మా డిస్ట్రిక్ట్లో ఉన్న పాస్ట్ గవర్నర్స్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు, పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా సహకరించారు. మరి మా వాసవియన్స్ అందరి సపోర్ట్తో ఈరోజు 3000 మంది పైగా వచ్చారు. అండ్ దీనికి చీఫ్ గెస్ట్గా మనకి ఇంటర్నేషనల్ ట్రెజరర్ శ్రీ సిద్ధ సూర్యప్రకాష్ గారు, ప్రముఖ వ్యాపారవేత్త అన్నీ అంతేకాకుండా వాళ్ళు సతీ సమేతంగా విచ్చేసి ఉన్నారు. ఈ ప్రోగ్రాం శ్యామ్ గురూజీ గాయత్రి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది.